నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. ఇగోండి మార్నింగ్ 5కి అయితే లేస్తున్నామండి. ఇంకా మా చిన్నోడు పుట్టిన తర్వాత వైజాగ్ అయితే వచ్చాం కదా! వైజాగ్ వచ్చిన తర్వాత 5కి అయితే లేవడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే మా ఆయనకి క్యారేజ్ అది ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే మా చిన్నోడికి అయితే కాపడం అది ఉంటుంది కదా! ఇంక కాపినావిడ వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి. ఇంక మా ఆయన పిల్లలైతే పడుకున్నారండి. ఇంక నేను లేచి ఇంక వంట అది స్టార్ట్ చేశానండి. ఇంకోవైపు స్నానం అది చేసుకొని వచ్చేసాను. ఇంక దీపం పెడదామనేసి ఇంక వంట చేస్తూ ఇంక దీపం అయితే పెట్టేశానండి. దేవుడికి దండం పెట్టుకున్నాను. వంట అదంతా అయిపోయాక మా చిన్నోడు కాపడానికి అయితే కాపినావిడైతే వచ్చిందండి. వాడికి కాపేసి ఇంక రెడీ చేపించేసిందండి. ఆవిడైనా ఇంకా పడుకున్నాడు. ఎట్లయితే పడుకోబెట్టేశానండి. పడుకున్నాడు. ఇంక వాడు పడుకున్నాక మా ఆయన మా పెద్దోడైతే రెడీ అయిపోయి ఇంక టిఫిన్ అయితే చేస్తున్నామండి. ముగ్గురు టిఫిన్ చేసేది మా ఆయనకి అయితే బాక్స్ అయితే పెట్టేశాను. ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా టిఫిన్ వి వంట చేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సింకులో అయితే వేసేసి ఇంకా అన్ని తోమేసానండి. తోమేసి ఎక్కడొక్కడ పెట్టేసాను. ఇంకా గిన్నెలు అవన్నీ తోమడం అయిపోయాక ఇంక బట్టలు అయితే ఉతికానండి. రోజుకో బొంత అయితే ఉతకడం అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లోన. మీరు ఇలాగే చేస్తూ ఉంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేసుకోండి.